కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకి ప్రభుత్వం స్పెషల్ టెట్ నిర్వహిస్తామని చెప్పి ఆ మేరకు నోటిఫికేషన్ మొన్న సాయంత్రం విడుదల చేసింది. కానీ ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ స్పెషల్ టెట్లో స్పెషల్ ఏమీ లేదు అని పెదవి విరుస్తూ ఉన్నారు. సాధారణంగా ఇచ్చేటటువంటి టెట్లో ఏ విధమైనటువంటి నియమ నిబంధనలు ఉన్నాయో, ఏ విధంగా అయితే ఆన్లైన్ పరీక్ష ఉంటుందో, ఏ విధంగా అయితే సిలబస్ ఉంటుందో, ఏ విధమైనటువంటి అర్హత మార్కులు ఉంటాయో, యాజ్ ఇట్ ఈజ్గా అయ్యే నియమ నిబంధనలు అన్నీ కూడా స్పెషల్ టెట్లో పెట్టడం అనేది జరిగింది. నేను భావించేది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం కానీ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కానీ దీని మీద అసలు దృష్టి పెట్టలేదు. అందుకని ఈ వీడియో ద్వారా ఇవాళ నేను చెప్తున్న మొదటి అంశం ఏంటంటే, నిన్న సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున తమిళనాడు అసెంబ్లీ ముఖ్యమంత్రి విజయ్ ఆధ్వర్యంలో ఒక తీర్మానాన్ని సెక్షన్ 23 సబ్సెక్షన్ 1 తీర్మానాన్ని ఆ సెక్షన్ని సవరించి 2010కి ముందు అపాయింట్ అయినటువంటి ఉపాధ్యాయులకి టెట్ పరీక్ష లేకుండా చేయాలని ఆ తీర్మానాన్ని ఆమోదించింది కేంద్రానికి పంపించడానికి అని చెప్పేసి సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అయ్యింది. అది వాస్తవాన్ని అనుకుంటున్నాను. కానీ మన రాష్ట్రంలో కూడా కేంద్రం మీద ముందు ఒత్తిడి తేవాలి రాష్ట్ర ప్రభుత్వం, సెక్షన్ 23 సబ్సెక్షన్ 1. కానీ కేంద్ర ప్రభుత్వం మీద అలా ఒత్తిడి తెచ్చిన దాఖలాలు ఏవి కూడా కనపడటం లేదు. అదేవిధంగా మన రాష్ట్రంలో నిర్వహించేటటువంటి దాంట్లో చిన్న విషయాలు, ఇప్పుడు ఉదాహరణకు ఆఫ్లైన్లో నిర్వహిస్తే మీకు నష్టం ఏముంది? ఆన్లైన్లో 10 రోజులు నిర్వహించే కంటే కూడా ఆఫ్లైన్లో 1 రోజులో పేపర్ అవుద్ది. ఆఫ్లైన్లో పేపర్తో పరీక్ష నిర్వహించవచ్చు. రకరకాల పేపర్లు వచ్చేటటువంటి అవకాశం లేదు, నార్మలైజేషన్ అవసరం లేదు. ఆఫ్లైన్లో నిర్వహించడానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏముంది? ఇది చిన్న విషయం కదా. అదేవిధంగా అర్హత మార్కులు తగ్గించడం రాష్ట్ర ప్రభుత్వంలో చేతుల్లో లేదు. ఎన్సిటిఈ మాత్రమే ఇది నిర్వహించాలి. ఎందుకంటే ఇప్పుడు అర్హత 90, 75, 60 ఉన్నాయి మనకు తెలుసు. ఓసీలకు 90, బీసీలకు 75, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకి 60 ఉన్న సంగతి మన అందరికీ తెలిసింది. ఈ అర్హత మార్కులు 60కి తగ్గించాలి, 150కి 60కి తగ్గించాలని ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు కోరుతున్నారు. ఈ అధికారం ఎన్సిటిఈకి మాత్రమే ఉంది, రాష్ట్ర ప్రభుత్వానికి విద్యాశాఖ లేదని కొంతమంది చెప్తున్నారు. కానీ కొన్ని రాష్ట్రాల్లో, బీహార్ లాంటి రాష్ట్రాల్లో రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకి గణనీయంగా తగ్గించడం కనపడుతుంది మన సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్తల ప్రకారం. నా పాయింట్ ఏంటంటే, అర్హత మార్కులు ఏదైనా రాష్ట్రాల్లో తగ్గించారా లేదా, ఎవరు స్టడీ చేయాలి? విద్యాశాఖ స్టడీ చేయాలి. అవి విద్యాశాఖ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాలి. అలాగే సిలబస్ మార్చే అధికారం రాష్ట్రానికి ఉందా లేదా, విద్యాశాఖ స్టడీ చేయాలి. నాకు తెలిసి మార్చే అవకాశం ఉంది. ఎందుకంటే సీటెట్ సిలబస్ వేరుగా ఉంది. అసలు ఏమీ స్టడీ చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం టెట్కు సంబంధించి, ముఖ్యంగా ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు సంబంధించిన టెట్కు సంబంధించి ఎటువంటి అధ్యయనం చేయలేదు. దాని ఫలితంగా విద్యామంత్రి లోకేష్ గారు కూడా దాని మీద దృష్టి పెట్టలేదు. ఇప్పటికైనా సరే ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు సంతృప్తి చెందాలంటే రాష్ట్ర విద్యాశాఖ, విద్యామంత్రి లోకేష్ గారు ఈ 3 అంశాలు ఆఫ్లైన్లో నిర్వహించే అవకాశం ఉందా? ఉంది. టెట్ మార్కులు తగ్గించే అవకాశం ఉందా? నాకు తెలిసి తగ్గించే అవకాశం ఉంది. సిలబస్ మార్చే అవకాశం ఉందా? ఉంది. అధ్యయనం చేయండి. ఇతర రాష్ట్రాల్లో ఏం జరిగింది అధ్యయనం చేయండి. సీటెట్ సిలబస్ ఎలా ఉందో అధ్యయనం చేయండి. ఎన్సిటితో సంప్రదించండి. ఆ విధంగా చేస్తే ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు, లేకపోతే వాళ్ళు చాలా టెన్షన్ ఫీల్ అవుతున్నారు. అందుకని ఉపాధ్యాయ సంఘాలు కూడా ఏ సంఘానికి ఆ సంఘం ఆందోళన చేస్తూ ఉన్నాయి ఇప్పుడు. అలా కాకుండా ఈ విషయం మీదే, టెట్ ఒక్క విషయం మీదే ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా ఒక ఐక్య కార్యాచరణగా ఏర్పడి అన్ని సంఘాలు కలిసి సంయుక్తంగా మరి విద్యామంత్రి గారు అధికారుల దృష్టికి దీన్ని తేవాలనేటటువంటిది నాకున్నటువంటి భావన. ఆ విధంగా చేయాలని చెప్పేసి కోరుకుంటూ కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, దీన్ని ప్రోత్సహించండి.